ఇక్కడ వినడం అనేది ఉండదు, ఓన్లీ వినిపించడం. సో బీ రిలాక్స్. మమే సోయ్ టపక్. ఏమయ్యా దామిని పోను. హలో, యాడన్నావా? అమ్మా, ఎంత కరుణామూర్తి అమ్మ మీరు. ఇప్పుడు కాల్ వచ్చింది దామిని నుంచి కాదు. ఏయ్, ఎవడ్రా నువ్వు? అదే మరి పద్ధతి కాదు అనేది. యూతల ఎవరున్నారో నీ తెలియకుండా రా అని మాట్లాడేది పద్ధతి కాదమ్మా. మీ పోలికే అనుకుంటా మీ అమ్మాయికి వచ్చింది. 2 టౌన్ స్టేషన్ లో ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషనా? ఎస్, ఇది ధనుష్ స్టేషన్, 2 టౌన్. మా అమ్మని స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని ఇంటరాగేట్ చేయడము పద్ధతి కాదమ్మా. స్టేషన్కి వస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి మోహిని, ఏమైంది? దామిని 2 టౌన్ స్టేషన్ లో ఉందట. ఆ ఎస్ఐ ఫోన్ చేసినాడు. అదేంటే పార్టీ ఎక్కొట్టి పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయింది? అదే అర్థం కావడం లేదు. దా ముందు పోదాం, పద రాయే పోదాం. దా. నవరంగి క్యాచ్. ఏయ్, మా మమ్మీని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అరుపులు కేకలు తను పెట్టదు, నీతో పెట్టిస్తుంది. నన్నిక్కడి దాకా తెచ్చినందుకు నిన్ను ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తుంది. నీకు ఇంకా మందు దిగినట్టు లేదు బేబే. మత్తు వదల్లా. తాగపోతే వాళ్ళ దగ్గర వచ్చే గోలే ఇది. చెప్తే ఎక్కించుకోరు. బంగారం కేసు సార్. ఓ బంగారం, నువ్వు ఇది క్యాచ్ చేసుకో, నేను బంగారం క్యాచ్ చేసుకుంటా. గెటప్ మ్యాన్, పద పద. ఆగు. చెప్పండ్రా, ఎక్కడ దాచారు బంగారం? చెప్పు చెప్పు చెప్పండ్రా. దామిని, దామిని, ఏందే ఏంది ఇది? సెల్లో ఉండవు? మమ్మీ, రే, ఎవరన్నా బేబీని లాకప్ లేసిందే? మార్లా, ఏమాత్రం మారలేదు. అదే రా లాంగ్వేజ్. రే, నేనెవరో తెలుసా? ఎవరు? నేను చెప్తాను కదా. మోహిని, మదర్ ఆఫ్ దామిని, మోహిని ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్, స్టేట్ సెంట్రల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఓహో, ఇన్ఫ్లుయెన్స్ స్టేట్ లెవెల్లా సెంట్రల్ లెవెల్లా? ఓకే, చెప్పండి, ఎవరు కాల్ చేయమంటారు? మినిస్టరా, పిఎం? ఎవరు చేయను? అంటే ఏంద్రా నీ ఉద్దేశం? హోల్డ్ యువర్ రాట్ టంగ్. ఎక్కువగా మాట్లాడారంటే లాటి విరుగుద్ది. మర్యాద ఇచ్చి తీసుకోవడం చాలా బెటర్. అసలు మా అమ్మ ఏం చేసిందని దాన్ని స్టేషన్కి తీసుకొచ్చారు? కాస్త లేట్ అయినా కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు. ఏం చేసిందా? తల్లిగా మీరు సిగ్గుపడే పని చేసింది. తప్పు తన దగ్గర పెట్టుకొని వ్యవస్థ మీద తిరగబడింది. రెప్ప విరక్కుండా, తప్పు జరగకుండా కాపల కాసే కంట్లోనే పడవాలని చూసింది. మిమ్మల్ని స్టేషన్ దాకా తీసుకొచ్చింది. కానీ మీరేమో కూతురు తగ్గట్టు తల్లిలాగా వివరాలు తెలుసుకోకుండా ఆహాకారం చేస్తూ వచ్చారు.
ఇక్కడ ఉండేది ధనుష్ అని చెప్పాక కూడా ఇంత ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదు. అసలు మా అమ్మాయి ఏం నేరం చేసిందో చెప్పకుండా ఏంది దందా? ఏం చేసిందని చెప్పాలా? ఏంది? మా అమ్మాయి తాగిందా? తాగిందా ఏంటి? బ్రీత్ అనలైజర్ రే షాక్ అయ్యేలా తాగింది. నాకు నమ్మబుద్ధి కావట్లే. ప్రతి అమ్మ తన కూతురు గురించి స్టేషన్లో ఇలాగే మాట్లాడతారు. తనని ఇక్కడ తీసుకొచ్చి మీ ఎదురుగా నిలబడి ఊదిస్తే అప్పుడు తెలుస్తుంది తన సిచ్యుయేషన్ ఏంటో. రంగమ్మ ఇట్రా, వెళ్ళి తీసుకురా. సర్వే చేయడానికి ఇది రోడ్ కాదు, సరిగా రా. స్టడీగా ఉండు. ఒక్కసారి మీ అమ్మ మొహం మీద ఊదు, నీ సిచ్యుయేషన్ ఏంటో తెలుస్తుంది. ఓదో. ఆహా, మీ అమ్మ వచ్చాక పొగురు తగ్గుద్ది అనుకున్నాను. ఆహా, అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు చూడండి తెలుస్తుంది. తెలిసిందనుకుంటా. వాసనకి ఉక్కిరి బిక్కిరయ్యారు. నేనెవరో తెలుసా అంటూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేద్దామనుకుంటారా? చెప్పండి, మీకే ఛాన్స్ ఇస్తున్నాను. ఏ సెక్షన్ మీద కేసు బుక్ చేయమంటారు? కేసా? స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నారు. ఈ మాత్రం దానికి సెంట్రల్ దాకా ఎందుకులేండి? పోనీ స్టేట్ లెవెల్లో చూపించండి మీ పవర్ ఏంటో. మోహిని, ఈ మనిషి బెదిరింపులకు బెదిరేలా లేడు. చెయ్యి తడిపో, చెయ్యి కలిపో, తప్పుకోవడం బెటర్. సరే, అది కాదెస్ఐ గారు. రా నుంచి గారు వరకు వచ్చారు. యాక్చువల్లీ ఈ మర్యాద ఎంట్రీ సీన్ లోనే రావాల్సింది, కానీ చాలా లేట్ చేశారు మీరు. పొరపాటైంది, క్షమించండి సార్. క్షమిస్తా వెళ్ళిపోతారా? అంతేగా. మరి నా శ్రమంతా వేస్టేనా? చూడండి, ఈ కాకి కాకాలతో కాంప్రమైజ్ అవ్వదు. నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా పెంచిన మీలాంటి పేరెంట్స్ కి బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్. యునో, ఇన్ కేస్ తీర్పు చెప్పే అధికారం నా చేతిలో ఉంటే మీలాంటి పేరెంట్స్ కి 14 years జైలు శిక్ష వేసేవాడిని. అర్థమైందనుకుంటా. ఇంకా మీరు వెళ్ళొచ్చు. నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. కౌన్సిలింగ్ కవరింగ్ అయ్యాక ఇంటికి వస్తుంది. వెళ్ళండి. పరువు గల వాళ్ళం, కవరేజ్ దాకా వెళ్తే. ఇందాక ఇన్ఫ్లుయెన్స్ అన్నారుగా, అది వాడండి. ఓహో, అది చంపేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడ ఉండదు ధనుష్. ఇండస్ట్రీస్ ఉంటే పిల్లల్ని డిసిప్లిన్ గా పెంచారా? కోర్టులు ఉన్నాయనే కంట్రోల్లో ఉంచారా? పద్ధతిలో నేర్పించండి. సారీ ఎస్ఐ గారు, ఈ ఒక్కసారికి. సారీ అంటే క్రైమ్ చేసిన వాళ్ళని వదిలేయమని ఏ రాజ్యాంగంలో రాసింది? అంతుంటే ఇంత దాకా ఎందుకు వస్తాం సార్? నిషానినా? ఏదో 4 ముక్కలు వచ్చులేండి. 13 ముక్కలు రావా? బ్రహ్మాండంగా వచ్చు. కామన్, ఒక సిండికేట్ వేద్దాం రండి. యువతల్లా కూతుర్ని నించోబెట్టి సిండికేట్ అంటావేంది? ఓహో, ఇదొక పని మర్చిపోయాను కదా. ఓకే ఫైన్, కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత మీరు తీసుకెళ్ళండి. లేదంటే నార్మల్ అయ్యాక తనే వస్తుంది ఇంటికి. అంతవరకు వద్దులే ఎస్ఐ గారు, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. నవరంగి, నేను ఇందాకే చెప్పాను, మదర్ సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నీట్ గా వర్కౌట్ అవుతుంది. అదే సీన్ జరుగుతుంది ఇక్కడ. మోహిని, లాభం లేదు, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆగు. చెప్పండి సార్, ఇలా కాదు కానీ అది 1:10 సార్. నాకు తెలుసు మీరు నా రూట్కి వస్తారని. నా 5:10. అమ్మో, అంతా స్టేటు సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు.
2x10. అదంతా కాదు కానీ ముచ్చటగా 3x10. నో బార్గన్. ఒక్క నిమిషం. ఓ, మోహిని 3x10 అంట. సరే కాని సార్, డన్ సార్. చీట్ చేయరుగా? మిమ్మల్నా? చిచి, ఎంత మాట? చీట్ చేశారనుకోండి, కత్తరించేస్తా. తీసుకెళ్ళండి. పదండి. సార్ ఎఫ్ఐఆర్ ప్రూఫ్. అరే నవరంగి, నువ్వు ఆగు. రంగమ్మ, సాటి మహిళగా నువ్వు చెప్పు. ఒక్కగానక కూతురు, పైగా పెళ్లి కాలేదు. లైఫ్ స్పాయిల్ చేయాలని నాకేం లేదు. కాకపోతే నువ్వు చెప్పు రంగమ్మ, నువ్వు చెప్పు. వద్దులేండి సార్, వదిలేయండి. ఒక తప్పే కదా. ఆహాహాహా, స్త్రీ హృదయం అంటే ఇది. చూసావా రే నవరంగి, మరీ అంత రాక్షసంగా ఉండకరా, నాకు నచ్చదు. ఫ్రెండ్లీ అనే మీనింగే మారిపోద్ది. తీసుకెళ్ళండి. ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ట్రీట్మెంట్ వేరే రేంజ్లో ఉంటుంది. దామిని పద. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ ప్రపంచంలో పనికిరానిది ఏదైనా అని ఉంటే అది నువ్వు. పనికొచ్చేది ఏదైనా ఉంటే దట్స్ మీ. అలాగే చూస్తూ ఉన్నావంటే కళ్ళు పీకేస్తాను. అవుట్ అవుట్. హలో మిస్టర్ కాకా, ట్రాన్స్ఫర్ ఎప్పుడు? ఇంటికి వెళ్ళగానే వేస్తాను. అదే, డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చింది టచ్ లాక్, జింగ జింగ జింగ. రామిని గోవిందు రా. షూ, షూ. గోవిందు తీసుకెళ్దాం పద. పద. దామిని పద. రామిని, ఊరుకోమను. యూఆర్ గ్రేట్ అన్నయ్య. గ్రేట్ పార్టీ దామిని. ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు? నిన్ను నీ పార్టీని మర్చిపోలేను. సూపర్ దామిని. అన్నయ్య, ఏంటి పద్మావతి, ఏంటి అన్నయ్య పరిస్థితి? ఆ పార్టీలో ఏదో జరిగింది. ఎవరో డ్రింక్లో ఏదో కల్పించినట్టున్నారు. ఎవరు కలపడం ఏంటి గోవిందు? ఆ దామినియే కల్పించుంటుంది. దామినినా? అలా ఎందుకు చేస్తుంది? దానికి చాలా కారణాలున్నాయి. అది మీరనుకున్నంత మంచిది కాదు. మనసులో వేరే ఆలోచన పెట్టుకొని అది సంగీతం అంటూ ఈ ఇంటికొచ్చింది. వేరే ఆలోచన? వేరే ఆలోచన ఏంటి? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు బావగారిని లోపలికి తీసుకెళ్దాం పద. ఎలా పద్మావతి? ఈ పరిస్థితిలో ఉన్న అన్నయ్యని ఎలా తీసుకుపోతాం? అందుకని గుమ్మం దగ్గర వదిలేద్దామా? ఏం కాదులే పద. అన్నయ్య, దామిని
దామిని నువ్వు సూపర్ దామిని. దామిని యూఆర్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ దామిని, ఐ లవ్ యూ. ఐ లవ్ యూలో చెప్పింది చాలు. దామిని ముందు గదిలోకి పదండి. నేనేం దామినిని కాదు, ఇది దామిని ఇల్లు కాదు. నేను పద్మావతిని. పదుకో విందు తీసుకో. దామిని ఆగండి ఆగండి. రేయ్, ఏంట్రా వాడి పరిస్థితి? ఎందుకలా ఊగుతున్నాడు? అది నాన్నగారు. ఏం జరిగింది అక్కడ? పార్టీలో వీడమన్నా తాగకూడదు తాగాడా? అబే అది అసలు ఏం జరిగిందంటే నాన్నగారు. చెప్పు చెప్పు. మందేమన్నా తాగాడా? ఎవరో పొరపాటున పొరపాటున కలిపి వచ్చిందంటావు. వాళ్ళు కలిపిస్తే వీడు తాగాడు. వీడి బుద్ధి ఏమైపోయింది? అందులో ఏం కలిసి ఉందో తెలియనంత స్థితిలో మునిగిపోయాడా వీడు? ఇది పొరపాటైంది మావయ్య గారు, వదిలేయండి. నువ్వు మాట్లాడక పద్మావతి. పొరపాటేంటి పొరపాటు? పొరపాటైనా తప్పు తప్పే. సంగీత కుటుంబంలో పుట్టిన వాళ్ళు సారాలు తాగడం ఏంటి? అసలు సరిగమలు ఎలా పలుకుతాయి? అవతల ఒక నీచుండి చూస్తున్నాం కదా, తాగి తందనాలాడి సంగీత సరస్వతిని అవమానపరుస్తున్నాడు. వీణ్ణి నమ్మి వాడి ముందు ఎలాగో అవమానపడ్డాను. అయినా ఏనాడో ఒకనాటికి వీణ్ణి గొప్ప సంగీత విద్వాంసుని చేద్దామనుకున్నాను. వీడిలా తాగడానికి అలవాటు పడితే ఇంకా నా కోరిక ఎలా తీరుస్తాడు? రేపొద్దున్న ఆ గోకుల కృష్ణగాడిని అన్నట్టే నన్ను నా కుటుంబాన్ని అంటూనే ఉంటారు. నలుగురిలో నేనెలా తలెత్తుకు తిరగాలి? ఇలాంటి నీచులకి ఈ సంగీత నిలయంలో స్థానం లేదు. పోరా బయటికి. నాన్నగారు అది నేను దామిని. అప్రాచ్యుడా. నాన్నగారు నాన్న ఊరుకోండి నాన్నగారు. నాన్నగారు నాన్నగారు ఊరుకోండి. నేను ఆగమన్నానా? నాన్నగారు నాన్నగారు ఆగండి. నాన్నగారు తాగడం ఏంటా దరిద్రుడా? మా వంశ చరిత్ర మొత్తం తిరిగేసినా ఒక్కళ్లకు కూడా ఇలాంటి చెడు అలవాట్లు లేవురా. అలాంటిది నా కడుపున పుట్టి నా వంశ చరిత్రని చెడగొట్టావు కదరా నీచుడా. నీలాంటి వాడు ఇక సంగీతానికి అనర్హుడురా. సరిగమలే కాదు, అసలు అమ్మా నాన్నని పిలవడానికి నువ్వు అనర్హుడివిరా. నాన్న ఛీ! ఎవర్రా నీకు నాన్న? అసలు అమ్మా నాన్న అనేవాళ్ళు నీకు ఉన్నారని గుర్తుందా? ఉంటే ఇలాంటి చండాల పని చేస్తావా? తప్ప తాగి దేవాలయం లాంటి ఇంట్లోకి వచ్చే ధైర్యం చేస్తావరా నువ్వు? రైట్, అసలు నువ్వు నా కొడుకువేనారా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానరా. నన్ను ఎంత మోసం చేశావురా. ఆరాధన మహోత్సవాల్లోనే నన్ను చంపేశావురా.
ఇప్పుడు మళ్ళీ ఇలా చంపుతున్నా రే నీలాంటి నీచుడు మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయిరా రే పోరా బయటికి పో ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది అయ్యో మావి గారు ఏంటో మాటలు. అమ్మా మాట్లాడకమ్మా ఈ విషయంలో నువ్వు వాణ్ణి సమర్థించి నాకింకా కోపం తెప్పించకు వాణ్ణి వెనకేసుకొస్తే నువ్వు నన్ను వదులుకోవాల్సి వస్తుంది రేయ్, అయ్యో పోరా ఏమండి? బయటికి. వద్దండి, ఆగండి. ఆగండి. నాన్నగారు, పోరా. ఏమండి? పో. మీరెవరు మాట్లాడకండి